రామ్ చరణ్ గారికి సినిమా చూపించారా? ఆయన చూసారా? లేకపోతే ఊరికే ప్రైమా ఫేసి మీరు టీమ్ తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళందరితోని టైమ్ స్పెండ్ చేశారా? ఈజ్ హి గోయింగ్ టు సీ ద ఫిల్మ్? ఆర్ యూ హావ్ షోన్ ఇట్ టు హిమ్? లేదండి. చరణ్ గారు ఇంకా సినిమా చూడలా. ఓకే. ముందైతే మేము ఇలా సినిమా తీసాము అని తను చెప్తానికి అంతా తీసుకెళ్ళాము వీళ్ళందరినీ. వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారని. డెఫినెట్‌గా ఆయన టైమ్ స్పెండ్ చేశారు. అండ్ సినిమా చూస్తాను. ఎందుకంటే మేము తీసుకెళ్ళిన షూటింగ్‌లో ఉన్నారు. అదేలే. ఆయన డే అండ్ నైట్ డాన్స్ ఏదో సాంగ్ చేస్తున్నారు. అవును. సో దాంట్లో ఉండటం వల్ల ఆయన కుదరలేదు. ఓవర్ ద వీకెండ్ నేను సినిమా చూస్తా అని చెప్పారు. చెప్పారా? యాహ్! చూస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది కుర్రాళ్ళు మంచి మంచి కథలు పట్టుకు తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక డైరెక్టర్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ చాలా మంచి కథలు ఇంకా కృష్ణానగర్లోని మణికొండలోని ఉన్నాయి సార్. బట్ సరైన హుక్కు లేక, కనెక్టింగ్ పాయింట్ లేక వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మీరు అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తారా యంగ్ డైరెక్టర్స్కి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత మంచి వేవ్ నడుస్తోంది. అండ్ ఇక్కడ కూడా నిన్న రిలీజ్ అయిన తిమ్మనాపల్లి టీవీ ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మీలాంటి స్ట్రాంగ్ పీపుల్ వెనకాతలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ గట్ట వస్తుంది కదా. అలాంటిది మీరేమి ఆలోచిస్తున్నారా సార్? ప్రస్తుతానికి ఏం చేయలేదు సార్ ఆ విధంగా. బట్ డెఫినెట్‌గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్లాన్ చేస్తామండి. ఎట్లా అందరు రీచ్ అవ్వాలి, మాకు స్టోరీస్ ఎట్లా పంపించాలనేది ప్లాట్ఫామ్ తయారు చేసి మేము వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్లీ విల్ సీ.